ఉన్న దాంట్లో హ్యాపీగా బ్రతికేయాలి. పక్క వాళ్ళని చూసి వాళ్ళకి అది ఉంది మనకు కూడా ఖచ్చితంగా అది ఉండాలి అని అనుకుంటే మనం మనశ్శాంతిగా బతకలేము. డబ్బున్న వాళ్ళందరూ హ్యాపీగా బ్రతికేస్తారన్నది మన అపోహ అంతే. డబ్బున్న వాళ్ళకి మనశ్శాంతి లేకపోవచ్చు, మనశ్శాంతి ఉన్న వాళ్ళకి డబ్బు లేకపోవచ్చు. అలా అని డబ్బు సంపాదించకూడదా, డబ్బు సేవ్ చేసుకోకూడదా అని కాదు. డబ్బు సేవ్ చేసుకుంటూనే మనకున్న దాంట్లో అనవసరం వాటికి దూరంగా ఉంటూ మంచిగా బ్రతికేయాలి. నాకు వేరుశనక్కాయలు అంటే చాలా ఇష్టం. మా వారికి తినాలనిపిస్తుందంటే తీసుకొచ్చారు. ఇక అవి ఉడికించుకొని తిన్న తర్వాత ఇలా పిల్లలతో అయితే గేమ్స్ ఆడుతున్నాం అనమాట. మా చిన్నోడేమో పడుకున్నాడు. మా అబ్బితో మేము 2 చేతుల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నట్టు ఆడుకుంటున్నాము. ప్రతి గేమ్ లోనూ మా అబ్బియే విన్ అవుతున్నాడు. వీటిని తినడంతో పాటు ఆటలకు కూడా ఉపయోగించేసాం మేము. సండే అంతా ఎక్కువగా పిల్లలతోటే ఆడుకుంటాం మేము. మాకు ఎంత పనున్నా దాన్ని తర్వాత చేసుకుంటాము. తర్వాత మేడ మీదకి వచ్చి రన్నింగ్ రేస్ పెట్టుకున్నాము. పిల్లల కోసం ఓడిపోతున్న తండ్రిని చూడండి ఇక్కడ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.